అదండి గట్టి తినేసి ఇప్పుడు టైగర్ కేవ్స్కి వచ్చాం. దీనికి వేరే టికెట్ తీసుకోవాలి. ఇందాక మనం అక్కడ తీసుకున్న టికెట్ ఉందే, అది దీనికి తీసుకోరనమాట. బాబా ఏడుంటాయి ఇక్కడ అంటే పుల్లాగా ఒక కొండను చెక్కారు గుహలాగా. ఉండకపోవాలరా అప్పుడు నీకు కొండ తరపేసంత. అదిగోండి ఏట్రిది దీని పేరు టైగర్ కేవ్స్. అంటే ఈలోపు మధ్యలో నా అలాగా పాట పాడడానికి వెళ్ళేసి వచ్చాము. ఈలోపు మర్చిపోయాను దీని పేరేటో. ఏట్రా ఓ నేరడపళ్ళు అంటే నాకు ఎంత ఇష్టమో మా ఆవిడ చూపించింది. సెట్ ఎక్కి తీసి తిడతారేటో అని భయం, లేకపోతే తీసేది. కానీ బాబా బాబా ఇదిదా టైగర్ కేవ్స్. ఇది స్విమ్మింగ్ పూల్ ఏటో నాకు డౌటే. చూడు అలాగే ఉంది ఇంచుమించు కదా. టైగర్ కేవ్స్కి వచ్చాం కానీ ఎంత నడుస్తాం గత 3-4 రోజుల నుంచి కాలు పడిపోయి నీరసం అయిపోయింది. తిరగే నీరసం అయిపోయి శాసారిపోయాము. మా ఆవిడేమో పాప కుక్కకి తిప్పినట్టు తిప్పుతాను దానికి. తిట్టుకోలేదు వండలేదు. బంగారు తల్లి ఈ తల్లి జడి తల్లి. యాక్చువల్లీ ఇందులోనా ఫుల్గా వాటర్ ఉంటుందటండి. కాకపోతే మా దరిద్రం ఏంటో కానీ మేము వచ్చినట్టుగా ఎడారిలో తయారైంది. లేదా ఎప్పటి నుంచి లేదో మాకు తెలియదు. ప్రస్తుతానికైతే ఇందులో సొక్క నీరు లేదు, జస్ట్ ఎండిపోయింది. అదిగో అందులో అందుకే లోన్ దిగుతాండ్ర. రాజాది రాజా రాజమార్తా అంట. బహుపరాక్ బహుపరాక్ లెగు 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 లెగు. అదే అరే ఇప్పుడు మీరు అందరు నా బొట్లు అనమాట. అమ్మ బొట్లకి ఎంత బుర్ర తిరుగుడురా, కనీసం నీ చెప్పింది కూడా అనట్లేదు. మొక్కలు ఎలాగొన్నాయి, మొక్కలు అందం కొట్టి మరీ ఆపలేమరు మీకు. బెస్టం అంతా వచ్చినప్పటి నుంచి ఫోటోలు 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 అని టైం అంతా కొట్టేస్తాడు. పెళ్లి చూపులకి ఇద్దులేరా మళ్ళీ పెళ్లి చేసుకుంటావు. ఇంక తీసిన ఫోటోకి ఇంకా ఇంపులో ఒకటి ఏదో ఒకటి తీసుకుని వెళ్ళిపోకుండా మరి టైం అయిపోతుంది. పదండ్రా. చిత్ర దర్శనం ఏదో ఉన్నావు కదా, వెళ్ళిపోదు మరి. దక్షిణ చిత్ర ఎవడురా ఇప్పుడు నువ్వు మధ్యలో ఉంటారు. నువ్వు ఉండరా, తగ్గదురా ప్రశాంత్ తగ్గొద్దురా. దానికి డ్యాన్స్ అయ్యేది అయినా వద్దు ఈరోజు. అది ఎవడికి ఆడు ఎలాగ తీస్తున్నాడు రా, సూపర్ ఎక్సలెంట్. అది అది రమేష్ తినేస్తుంది తెల్లారి నుంచి ఒక పాటకి ఒక స్టెప్ పట్టుకొని మాకు మనశ్శాంతి లేదు. అది ఇప్పుడు సీరియస్గా అయ్యి మరి ఏట అన్నాం. అదిరా 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 ఏయ్ ఎవరు మీ సైడ్ డాన్సర్లు రా, మీరు మీదకి వెళ్ళకూడదు. ఇప్పుడు దక్షిణ చిత్రకి వెళ్తున్నామండి. ఈ టూర్ అయ్యేలాగా కాయకలాగా అయిపోతాం నల్లగా, అది గ్యారంటీ. ఒక రైట్ ఇప్పుడు దక్షిణ చిత్రకి వెళ్ళబోతున్నాం. యో యో హనీ సింగర్. దక్షిణ చిత్రకు వచ్చామండి. ఇప్పుడు లోపల ఎంత టికెట్ ఉంటుందో ఏటో తెలియకుండా వచ్చాము. ఎక్కడ చూస్తే మొత్తం అన్ని కార్లే ఉన్నాయి. ఏటి ఎంత క్లాసు ఎంత టికెట్ ఏటో మరి చూడాలి. టికెట్ 500 అన్నారట. గుండె ఆగిపోద్ది వెంటనే. దెబ్బకి ఇదే ఆటో ఎక్కేసి మళ్ళీ జమ్ముని వెళ్ళిపోతాం వెనక్కి. బావా ఏటి ఇప్పుడు ముందు కనుక్కోండి లగేజ్ ఏటి సంగతి, జల్లీలా లేకపోతే లోన్ పెట్టుకోవాలా అని అడుగు. దక్షిణ చిత్ర లోన్కి వచ్చేసామండి. ఇందులోన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇవన్నీ కలిపి వాళ్ళ ట్రెడిషనల్ ఐటమ్స్ కానీ వస్తువులు ఏవో సంథింగ్ నాకు తెలియదులే, ఎందుకు ఎక్కువ మాట్లాడేస్తాను కానీ అవన్నీ ఇక్కడ ఉంటాయట. ఇప్పుడు మీకు చూపిస్తాను అంటే చూపిస్తే కానీ నేను చెప్పలేను ఏంటంటే ఇక్కడ నాకు తెలియదు కదా. ఇదిగో నేను ఎలాగ చెప్పలేకపోతానని మ్యాప్ చూపించేస్తాను. ఈ మ్యాప్లోన చూసారా, ఈ మ్యాప్లోన ఎక్కడెక్కడ ఏట ఉన్నాయో అవన్నీ అక్కడ ఉంటాయట. కేరళ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ఇవన్నీ చూపిస్తాను ఇప్పుడు మీరు చూడండి. ఒట్టిగా వచ్చి నేను ఏదో తీయేస్తాను, మా వాళ్ళకన్నీ చూపించాలనేసి. మళ్ళీ మ్యాప్ ఎక్కడ ఉంది అది నీకు అనాలి. తమిళనాడు సెక్షన్ అట. ఒరే తమిళనాడు సెక్షన్ బాబా, ఒరే తమిళలో ఇల్లు అప్పుడు ఇలా ఉండేవరా. లోపలికి వెళ్ళిపోవడమే, బయట నుండి తీస్తాను మామూలుగా. ఓహో తమిళనాడు ఇల్లు, తమిళనాడు ఆడపడుచులు అప్పుడులోనా. ఇదిగోండి అందరి ఇంట్లో ఉన్నట్టులే ఇలా చేసుకుంటోళ్ళు. పడవ ఇది, పడవేనరా నాగలు కాదురా పడవ. పడవ చూసావా, పడవే. మరి తంజావూరు వీణలు గట్రా అంటారు కదా, ఆ టైప్ ఇది. వీణ బురా యాంటిక్ పీస్ రా ప్రశాంత్. అలాంటి చేయొద్దురా బాబు. లేవా తీగలు లేవా, పాదుకలు అప్పట్లో మ్యారేజ్లు, డోలు సన్నాయిలు.
రాతి విగ్రహాలు. అప్పుడు వస్తువులన్నీ వీళ్ళకి అద్దాలు ఏలాడదీశారు రా. ఇవన్నీ తమిళనాడు సాంప్రదాయం బావా. రా భలే కొందరా లొకేషన్. రే ఇలాగుంటే అంత బాగుంటారు ప్రశాంత్. రా ఇది మీ ఇల్లు, అది మా ఇల్లు, అది కృష్ణగడి ఇల్లు, అలా శరతగడి ఇల్లు. భలే కొండరా. శివాజీ గడికి ఇట్టే సత్తిగడికి మాత్రం మనం అందరికి ఇక్కడ ఇల్లు ఇచ్చిస్తే ఎవరింట్లోకి వెళ్ళిపోతారు. బ్రాహ్మణ హౌస్ రా తమిళనాడు. చెప్పులు ఇప్పి వెళ్దాం కోపం అయిపోగలరు. ఒరే వేదం చెప్పుకుంటున్నారా. ఇటుకి బుర్రలేదులేండి మీరు ఎంత వేదం చెప్పినట్టు రాదు. ఒరే ఏట్రివి ఒరే తాళపత్ర గ్రంథాలు అంటారువేనా? అవేనరా ఒరే టచ్ చేయకరా ప్రశాంత్. ఒరే అప్పుడు బీరువాళ్ళరా. ఒరే అప్పుడు ఎక్కువ ప్రతి ఇంటికి ఇలాంటి బీరువాలే ఉండేవారు బాబా. ఒరే మా అమ్మ ఇంటి వంటగా తిరిగారా బుజ్జి బుజ్జిగా ఉండేదిరా. ఇప్పుడు ఇప్పటికీ కనబడతానేరా తమిళనాడులోనా టీ కొట్లలోనా? అవునవును వేనా వేనా నాకు సంగీతం అనిపించరా. ఒరే ఇప్పటికైనా ప్రశాంత్ వైలిన్ మాత్రం నేర్చేస్తాను రా. ఒరే పెరళ కూడా ఉన్నావు నిజంగా బాగా కట్టారా యాజిటీస్ ఒరిజినల్ లాగా కదా. తులసికోట పెరడు నిజంగా ఉంటే అంత బాగుంటారు ఇల్లు. నాకు చాలా ఇష్టం. నాకుండ్రా ఇలాంటి ఓపెన్ ప్లేస్ ఇల్లు అంటే నాకు గొప్ప ఇష్టం రా. ఏట ఏట వేరే ఇంటికి వస్తే మేట పంపేసి బ్రా గంటలు ఇవన్నీ ఇతర సామాన్లు బ్రా. బ్రా ఏటు దీపం కొంది ఎంత ఉంది. ఓర్ నాయన ఇవన్నీ దీపం కొందులు ఎంత ఉన్నాయండి. ఓర్ నాయన ఓర్ ప్రశాంత్ ఒరే 10 లీటర్ నూనె పెట్టేసినట్టు ఉందిరా ఈ దీపం కొంది. ఓర్ నాయన ఒరే ప్రశాంత్ చూడరా చెక్కతో చేసిందిరా. ఇది గోడకు పెట్టింది లాగా ఉంది కానీ మొత్తం చెక్కతో చేసిందే. కానీ అప్పుడు ఇదంతా గమనించరు అందరూ లోన్ పెట్టిన ఫోటోయే కలా చూపించడానికి పెట్టారు కదా అనుకుంటారు ఎవరైనా. అలా సెట్ చేశారు ఇది. ఉడ్డి అమ్మ ఒరే ఇది చాలా మందికి తెలియదురా. ఇది వచ్చిరా ప్రశాంత్ మెయిన్. అందులోన ఇదిగో ముందు ఇలాగ పోస్తారు, పోసిన తర్వాత ఇలాగ వస్తుంది, దాన్ని ఇలాగ పాలిష్ చేస్తారు. అది వచ్చేసినవే బ్యాక్ సైడ్. ఇవి ఆ వచ్చి రావాలంటే ముందు వీళ్ళు చేతులు తయారు చేస్తాయి ఇలాంటిది. ఇలా పెట్టేసి కాల్ చేసిన తర్వాత ఇలాగ అవుద్ది. అందరం ఒకే లైన్కి వెళ్తే ఏ కన్ఫ్యూజన్ ఉండదు. చాలా టైం పట్టేస్తుంది ఇవన్నీ చూసినట్టుకి. మనకు టైం లేదు. మరి తమిళనాడు యాత్ర అంటే పూరి జగన్నాథ్ యాత్ర వచ్చి సేమ్. ఓకే ఓకే సూపర్ వచ్చినందుకు వర్త్ వర్మ వర్త్. ఎవరి ఇల్లు అనుకుంటారు ఇది మన ఇల్లు కాదు. వారు ఎవరి ఇంటికి వెళ్ళిపోతున్నారు ఎవరే. ఓహో రైతుల ఇల్లు ఇలాంటివి కావాలరా. రైతుల ఇల్లు అప్పుడు ఎలా ఉండేవి ఏటో చూద్దాం. ఇప్పుడు ఏట్రి కూడా నాగలరా ఎవరెవరు మట్టి పని ఇది పొలం పనులు చేయడానికి. అగ్రికల్చరలిస్ట్ హౌస్ చూసావు కదా. అవునవును అదే మరి అందుకే చెప్తాను. మరి ప్రశాంత్ చూసావు ఎంత డిస్కౌంట్లోనయ్యా కాదు. అప్పుడు కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు కదా మరి ఈ మాత్రం ఉండదు. అప్పుడు మనుషులు కూడా గట్టి తినేవాళ్ళరా మనలాగా పిడికిడి తింటే కడుపు నిండిపోతుంది ఇప్పుడు మనకి. ఓడి అమ్మా ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా కట్టారా. కానీ సూపర్. ఒరే వీళ్ళు ఉయ్యాలు చూడరా ప్రశాంత్. ఉయ్యాళ్ళు బీరువాలు ఆ ఇల్లు కట్ట చేట గుర్తు రావాలి సడన్గా. ఇప్పుడు చేటలు ఇన్ని రకాలు ఉన్నాయా. ఇప్పుడు ఇవన్నీ నాకు తెలియదురా. మా అన్న దగ్గర చేట కొద్దిగా పలకల్లాగా ఉంటది వెడల్పు వస్తుంది సూదులుగా రకరకాలుగా ఉన్నాయి. ఇది చూసావా రోలు తిరగలి ఇప్పుడు కూడా మన దగ్గర దొరుకుతానే వెళ్ళారా. రోలు తిరగలి దొరుకుతాయి కానీ మరి ఈ రోజు చూసావు ప్రశాంత్ మరి ఎక్కర్లేదు. ఇది ఎంత రుబ్బినా లోనే ఉండిపోద్ది పప్పు. ఓకే ఓకే ఇది ఏంటి తెలుసు ఇది ధాన్యం వేసుకోవడానికి మంచం చూడు. నొలక మంచం రా మా ఇంటి దగ్గర ఉండేదిరా. మేము అమ్మిస్తాం కానీ ఇచ్చాం ఇంకోళ్ళకి. నిజమే బాబు పెడతారు కానీ బొమ్మ అది నిజంగా ప్రశాంత్. పల్లెటూరులోన పిల్లలకి వెచ్చకొండాలని పెడతారు అలాగే కింద. ఇదో రకం ఉయ్యాలా ఇదేంటిది. తర్వాత అది చూసి ఆ ఉయ్యాలా అది కొద్దిగా పెద్దింటోళ్ళు ఉయ్యాల. ఇది పర్లేదు అలాంటోళ్ళు ఉయ్యాల. ఇది మనలాంటోళ్ళు ఉయ్యాల. మా అమ్మ ఎలాగే కట్టింది నాకు. అవునవును మేకప్ కిట్ మస్తావులు పెట్టి. ఒరి రథాలు రా అప్పుడులోనివి. ఒరి ఈ రథం మాత్రం వీళ్ళు తయారు చేసింది కాదురా. ఎక్కడ ఒరిజినల్ రథం అయితే ఇచ్చారు ప్రశాంత్. పాతకాలం రథం సంపాదించారు ఎక్కడో కానీ మొత్తానికి. ఒరే గుర్రబ్బోళ్ళు బాబా ఇడ్లు బళ్ళు గుర్రబ్బోళ్ళు చూడరా. ఇది బాగుందిరా సూపర్. మరి ఇవన్నీ ఒరిజినల్ వేను బాబా. వాటర్ హౌస్ వాటర్ హౌస్ అంటే కుమ్మరోళ్ళ ఇల్లు. మరి కుమ్మరోళ్ళ ఇల్లు అంటే మామూలుగా ఉండదురా గొప్ప కళాకారులు ఉన్నట్టే.
అంటే అని నీళ్ళు కూడా వస్తుంది కదా కరెంట్. సరాబులు ఇల్లా అది చూసా మట్టితో ఎలా టాటలు తయారు చేశారా? కాదురా ఇది తమిళనాడు కల్చర్, ఇది ఆంధ్ర వాళ్ళది ఇంకెక్కడో ఉంది. ఇది దేనికోసం ఇది? కుమ్మరోళ్ళు భార్యాభర్తలు రియల్ గా ఉన్నాయి. మరి ఈరోజు చేసిన లేదులే, ఇప్పుడు చేసి పెట్టినవి ఇవి. ఎవరైనా వచ్చి చేసుకోవచ్చు బాగులుగా. మొన్న నేను హైదరాబాద్లో చాలా చేస్తానని చూశాను ఒక వీడియో. ఇది ఉందా, ఇప్పుడు మనం వీళ్ళకి కొంత పేమెంట్ చేస్తే ఎంత 500 ఎంత సంథింగ్ ఉంటుంది, మన చేత చేయిస్తారు అనమాట. ఇది హైదరాబాద్లో చూశాను నేను, హైదరాబాద్లో చేస్తానని ఒక వీడియో చూసాను. గడ్డిలు రా ఒరే నాకు ఇలాంటి గడ్డిలు అంటే ప్రాణం రా ప్రశాంత్. రే గడపలో చూడు రా ప్రశాంత్, నాకు తీరా ఇగోరా ప్రశాంత్. ఇంట్లో గట్టి తినేసి ఇక్కడికి వచ్చి పడుకొని ఎదురుగా ఇలా ఎవరైనా వెళ్తుంటే మాయా బాగున్నావా ఏడు సాంగతిని పలకరిస్తే ఎంత బాగుంటుంది. ఆవిడ పలకరించలే సూపర్ రా. గడ్డిలు చూసి ఎన్ని సంవత్సరాలు అయిందిరా. మ్యాప్ చూసుకుని వెళ్ళాలి బాబు, ఇది ఒక పూటలో తేలినట్లేదు ఇది. అంటే అవులు రైలు వ్యావర్స్ హౌస్ అంటే వ్యావర్స ఏటో తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు యాదవ్వా. ఓహో చేనేత, ఓకే ఓకే. ఓహో చేనేత వస్తువులు రా, మగ్గాలు చూడరా బ్రో. ఇవి ఎలా కొంత చూసేది ఇది బుర్రపాడు. తర్వాత సైకిల్తో కూడా చేశారా? లైవ్లో చేస్తున్నారా? ఓహో వంటగది ఇప్పుడు అలా కత్తిపెట్టి చూడరు ఎలా కొంత ప్రశాంత్. ఇప్పుడు గొప్ప ఐడియారా, కట్ చేసినవి అందులోనే పడతాయి రా. ఏట్రా అప్పుడు వాళ్ళు ఎంత, మరి ఇప్పుడు వాళ్ళు ఎందుకు అంత తెలివిగా ఉండట్లేదు? అప్డేట్ అవ్వాలి కానీ. మా ఆవిడ ఇంత చూస్తానరా, మామూలు ఎక్కువ ఆశ్చర్యపోతుంది. గట్టిగా చెప్పట్లే. ఇప్పుడు మనం కేరళకు వచ్చాం. నాన్న కేరళ కుట్టాం. అలాగే పెట్టినా బాగుండ్రా నిజంగా. ఇంకా అట్మాస్ఫియర్ ఇంకా బాగుంటది అప్పుడు. కేరళలో పెంకిటిల్రా భలే కొందరా. గిట్రా చూడరా, ఇంటి పైకప్పుకి ఎన్ని రకాలు కట్టడం, ఎంత బాగా చెక్కారు. అయ్యమ్మ మంచం చూడరా, కేరళలో ఇంతే. డైనింగ్ హాల్ అది దేని కొనుక్కున్నా? ఓ వర్షం నీరు వేస్ట్ అవ్వకుండా, వర్షం నీరు ఇందులో పడతాయి. ఇంకోటి అమ్మ ఎట్రా వీళ్ళు బుర్రలు. బాగుందిరా ఓరంటే కొందాంరా. మరి చూడరా ఎలా ఉందా ఓరు, ఇక్కడి నుంచి ఇక్కడ చూసావా? అమ్మ ఎవర్రా ఇంత బాగుండి అప్పుడు ఇల్లా. మరి ఇప్పుడు లేవురా, ఒట్టి ఆర్టిఫిషియల్ గోడలు, పెద్ద పెద్ద గదులు, చిన్నది గదులు అండి ఎంత బాగున్నాయి కదా. బయటికి వెళ్ళినప్పుడు అలా పట్టుకొని తీసుకెళ్ళిపోతారు. అవునవును. ఇవి అప్పుడులోన బట్టల పెట్లు, నగల పెట్లు అవిరా ఇవి. మరి చూడరా సాహసం సినిమాలో ఉంటది అదే. ఇది బాగుందిరా. ఇప్పుడు తాబేలు బాగుందిరా. ఇప్పుడు ఎవరు ఉన్నారా? నీ అబ్బాయి నువ్వు అడగ అడుగుతాను. ఓహో బైబిల్ను వాళ్ళు పూజ కదరా. ఓహో ఇప్పుడు చూడరా, అప్పుడు కోవిళ్ళు ఇల్లు ఎంత చిన్నవైనా సరే అంత బాగున్నాయిరా చూడడానికి. ఏదో పాత ఓల్డ్ కాలేజీలు ఉంటాయి చూసి అలాగ ఉంది కదా. భలే ఉందిరా. మరి ఎంత బాగుందిరా చూడడానికి. అంటే ఏం లేదు, ఇవి మామూలుగా ఆర్టిఫిషియల్గా ఉంటే అది వేరు, కానీ చాలా న్యాచురల్గా ఉన్నాయిరా. రే ప్రశాంత్ ఇవి కొట్లురా. కొట్లేనా? కొట్లు అనుకుంటాను రా. మార్కెట్ ఇది కొట్లు అనుకుంటున్నా. అలాగే ఉన్నట్టు ఉంది ఇది చూడడానికి. అది అమ్మ ఇటు చూడరా, మధ్యలోకి ఇల్లు, నీరు పడితే నీరు ఎప్పటికప్పుడు పారడానికి. కేరళలో వర్షాలు ఎక్కువ కదా, అందుకు వీధుల్లో ఇలాగే ఉంటాయి అక్కడ మ్యాక్సిమం నాకు తెలిసి. అంటే ఊహలే ఇదంతా. గుర్తయిది రే. బ్రిడ్జ్ చూడు ఎంత బాగుంది. కానీ భలే అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారా. ఒరే చూడరా ఎంత బాగుందో. కానీ నిజంగా నీరు పారుతుంటే ఇల్లు ఎక్కడే ఉంటే ఎవరా ఎంతకన్నా లైఫ్లో ఇంకేటి కావాలరా. అదే మరి ఇది ట్రావెన్ కోర్ హౌస్ ఏదో ఇక్కడ వెళ్దాం ఒకసారి చూద్దాం. కాదురా ఇగో ఇటు నుంచి చెట్లు ఉన్నాయా, అది వేసిపోయినా వడ్లు వేసిపో సరే. ఇలా లేకురా అడ్డుగా ఇలా తీస్తే ఇప్పుడు మన మొత్తం పిక్చరే మారిపోద్ది. సైడ్ నుంచి అలాగా మళ్ళీ స్ట్రైట్గా వచ్చామనుకో అసలు ఆ 2 పిక్చర్లు కాదు ఇంకా వేరే పిక్చర్ కనబడుతుంది. బాగా సముద్రంలో గవ్వలు, శంఖాలు. ఒరా ఐరన్ తోటి చూడరా పీతలు ఎలా చేశారు, వెల్డింగ్ చేసి బుర్ర పాడు చేసేసారు. బాగున్నాయి సూపర్. భలే కొందరా. ఇల్లు బయట నుంచి చూడడానికి వెరైటీగా ఉంది అసలు. ఇలాంటి ఇల్లు ఉంటే భలే ఉంటుంది ఏమి ప్రశాంత్. దాగుడు మొదలు ఆడడానికి మామూలుగా ఉంటుంది ఇలాంటి ఇల్లు. ఒరా ఇది ఏంట్రా ప్రశాంత్, ఏదో
హర్రర్ సినిమా దీనిలాగా ఉంది. అంటే ఎవరు దేవుడు కదా బాత్రూమ్ బాత్రూమ్ ఏమో ఆడుకోవడానికి ఇది. ఏమో వాడికి తెలుసు. బాత్రూమ్ కూడా అవ్వచ్చు, ఇది బెడ్రూమ్ అది బాత్రూమ్ అవ్వచ్చేమో. అది చదువుకుని కదా బ్రో. భలే కొందరు అసలు బుర్ర పాడు చేస్తాను ఒక్కొక్క దాంతో. కేరళ సాంప్రదాయాలు, కేరళ దగ్గర నుంచి చూసాం రేపు ప్రశాంత్. ఒక పెద్ద ఆర్ట్లు రవి, ఒక చెక్కతో చేసినవి అండి రవి. ఊరి దీపం కొంది చూడు ఎలాగొందో, సరైన దీపం కొందిరా. ఓ కేరళ వాళ్ళ దేవుడు అనుకుంటున్నారా. అమ్మవారే చూడరా, వర్షం పడితే నీరు పడ్డానికి భలే ఇచ్చాడు. కిందకి వెళ్ళేది అది చూపిద్దాం పైన. ఏటది ఏటి ఉంది అక్కడ ఏటిది ఊరు గంధం నూరుకునిందిరా ప్రశాంత్ నాకు తెలిసి. ఒరే అప్పుడులోనా కేరళలోనా ఎక్కువ మూలిక వైద్యం, పసర వైద్యం ఎక్కువ కదా ఇలాగా మసాజ్ చేయడానికి. ఒరే ప్రశాంత్, ఒరే ఆవకాయ చేసుకోవడానికి రా, పెద్ద బాండి ఆవకాయ జాడీలు. ఒరే ఇలాంటి ఇంట్లోనా ఉంటే బావా వర్షం పడినప్పుడు ఉంటుందిరా కిచెన్లా అది అమ్మ. కానీ నిజంగా బావా ఇగో వాళ్ళకి వర్షం పడుతుంటే ఆ నీరు ఇలా పడుతుంటుందా, పడుతున్నప్పుడు ఇక్కడ కూర్చొని ఇలా కూర్చొని అమ్మ ఏదైనా చేస్తే చక్కగా ఇలా తింటండి. టీవీలు గీవీలు ఏటి అవసరం లేదురా, ఇలా కూర్చొని బతికి వచ్చిరా. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత సూపర్ అంటే సూపర్ ఎక్సలెంట్. మన పూర్వీకులు అదృష్టవంతులురా, ఈ టెక్నాలజీ తంటలు ఏటి లేవు, ప్రశాంతంగా బతికారు. మనకు ఆ అవకాశం లేదు, ఇదిగో ఇట్లా పడి కొట్టుకుంటాను అంతే. కానీ వర ఇలాంటి ఇంట్లోకి నేను ఉంటే స్కూల్కి వెళ్ళను రా, ఎప్పుడు వర్షం పడుతుందని చూస్తాను, పడవలు చేసి ఆడుకుంటున్నాను. చాలాసేపు ఉంటామా బయట వచ్చి కూర్చొని కసుకేసుకోవడానికి. ఇది ఇలాగ ఇంటి వెనక పెరడు, ఆ చెట్లు మొక్కలు, ఇలా కూర్చోడానికి జాగాలు, ఎంత బాగుందిరా. మంచి లైఫ్ ఎంజాయ్ చేస్తారా మన పూర్వీకులు. ఆవులు చాలరా, ఆవులకి మేత వేయడానికి. ఇది చూసావా, మేత వేయడానికి కూడా సెపరేట్గా అందులో ఆవులు ఉంటాయి. అలాగా ఇందులో గడ్డి వేస్తే తినుకుంటాయి, మొహం పెట్టి తింటే అక్కడ పడుకుంటాయి. మళ్ళీ ఆ గడ్డిలో పేడేసి ఆ గడ్డి తినకుండా చండలం అయిపోకుండా ఇలాగనమాట ప్లాన్. చూడరా అప్పుల్లోనే అంత తెలివైన వాళ్ళు. బావా చూసావా, ఇదంతా చెక్కతో తయారు చేసిన ఇల్లు ఇది. మొత్తం వుడ్డేరా, సిమెంట్ గిమ్మెంట్ ఏం లేదు, గోడలు మొత్తం వుడ్డే. నువ్వు పడురా, నీకు అవులుద్ది అన్నారు వీడియోలోనే. మరి చూడరా ప్రశాంత్, ఒక లాక్ కూడా ఉందిరా, దీనికి ఏదో లాక్ ఉంది. లాక్ తీసి కూర్చోవచ్చు, పైన ఇలా కూర్చోవచ్చు టీ తోపుకొని. అరే బావా నాకు ఇలాంటి ఇల్లుండి చాలరా, ఏటి అక్కర్లేదురా. చూడరా ప్రశాంత్, ఇలా వసుకేసుకొని ఇలా పడుకొని ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే ఉంటుంది కిక్కు. చూడరా ప్రశాంత్, ఇలా వసుకేస్తుంటే అప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి రాగి కంచాలు, ఇత్తడి కంచాలు, ఇత్తడి బాండీలు వాడటమేరా. ఇవేంటివి ఏటో ఇవి వీల్ చైర్ చూడు ఎలా ఉంది. కేరళ చాటయం డిఫరెంట్ మొత్తం చెక్కతో కట్టమేట్రా ఇల్లు అంటున్నా. మొన్న వరకు వీళ్ళు ఫారినర్స్వి గట్రా ఇంట్లో చూసి వడ్డీ అమ్మ చెక్కతో భలే చేస్తారు అనుకోండి, కానీ మన వాళ్ళు అంతకన్నా కట్టేవాళ్ళరా. అదే మన వాళ్ళు చెక్కతో ఎప్పుడో కట్టేశారు అయితే ఇల్లు. నేను ఓన్లీ ఫారినర్సే కదా అలా కడతారు అనుకుంటాను ఇన్ని రోజులు. నాకు గొప్ప ఇష్టం అలా చెట్టు దగ్గర మండపంలాగా ఉండి అక్కడ సాయంత్రం అందరు కలిసి పసుకేసుకుంటే అలాగ ఉంటుంది. ఇలాంటి ఇంటి దగ్గర ఇలాంటి ఏరియాలో కానీ మనం ఉండుంటే ఎదిరిల్లు మనం వెలగే అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ క్రికెట్ ఆడుకుంటాం రా. ఈదిలో పోతే ఎన్ని తిట్లైన కాస్తాం కానీ ఇక్కడ క్రికెట్ ఆడుకోవచ్చు. ఎంత బాగుందిరా, సూపర్ అంటే సూపర్. అసలు పొరపాడు బాగుంది కదా, సూపర్ ఉంది లొకేషన్. ఇది చెట్టు చూసావా, ఇది చెట్టు చూసావా వేరు ఎలాగొచ్చింది బయటికి, భలేగా ఉన్నాయి వేళ్ళు. బాగా ఎక్కడికి రా వదిలి సరిపోతాను రో. ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నాం, ఏ రాష్ట్రంలో ఉన్నాం ఇప్పుడు మనము? బార్డర్లో ఉన్నామా? ఒకటి చూరుకు నాయన వెళ్ళి రావుల మీద జారిపోతాను, జాగ్రత్తగా వెళ్ళండి. రేపు భలే వందరా, పోనీ దారి లేకపోతే బయట ఉండని తీసేది. అవును ఏటి లేదు కదా, ఏటి చేస్తావు బయట నుంచి ఇలాగా కట్టడం బాగుంది, సూపర్ ఎక్సలెంట్ అని ఒక మాట చెప్పేసాను, బాగుంది. ఒరే ఇల్లు భలే కొందరా. కర్ణాటక ఇది చూడలే. ఓహో కర్ణాటక కన్నడియం. ఇప్పుడు మంచం చూడరా ప్రశాంత్, ఒకటి భలే కొందరా. ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా పక్కన వేసుకొని పడుకోవచ్చు, పడిపోతారండి భయమే. ఇది భలే కొంద మంచం. సోఫా చూడు, మరి సోఫాలు చూడరా డిఫరెంట్గా ఉన్నాయి. ఓ ఇదిరా చేరపడ్డానికి కుర్చీ. రేటురా ఇది బుక్స్ చదువుకోవడానికి టేబులా ఏటా? అట్లే అంట వీడియో కట్టలేకంటారా, బుక్ చదువుకోవడానికి రా టేబుల్ అంతే.
మీ తాత దగ్గర ఉండేది మా తాత దగ్గర ఉండేది అలాంటిది. మా తాత చేసాడు. చేస్తాడు బావా. కిటికీలు గట్రా వేస్తాను ఒక్కొక్కటి. మనం వేగం పరిగెట్టలే. ఎక్కండి పైకి వేగం చేకండి. ఓకే ఒరే ఇలాగ వచ్చామా పైకి. నమాజ్ చేసుకునే ప్లేస్ ఇది. ఓహో ఓ కర్ణాటక ముస్లిమ్స్ ఇల్లా. అదే కర్ణాటక ముస్లిమ్స్ హౌస్ బాగుంది. అదే అప్పట్లో ముస్లిమ్స్ ఇల్లు ఇలా ఉండేవి కర్ణాటకలోన. ఇవాళ టోపీలు చూసావా. పెళ్లికి పెట్టుకున్నారు. ఆహా టోపీలు రెగ్యులర్గా పెట్టుకునేవి కలివి పెళ్లి కొడుకులు. ఇగోరా ముస్లిమ్స్ వాడే అత్తర్లు. ఓకే తయారు చేసే అత్తర్లు. అదేరా బాబా ఇల్లు జాయిన్ తీయలేదు రేవును. అక్కడ వస్తువులన్నీ తెచ్చి మళ్ళీ ఇక్కడ తయారు చేసి సెట్ చేశారు అలాగా అంతే. ఎడం వైపు వెళ్ళండి, ఎడం వైపు తరలండి. ఒరే భలే కొందరు ఇవి చూడు. అరే మన శ్రీకాకుళం కంపోస్ట్ కాలనీ ఉన్న బాగుండ్రా. థియేటర్ ఇది ఓపెన్ ఉందా? అవునరా కర్ణాటక. జైలు కాదురా, జైలు కాదు. థియేటర్ ఇలాగ ఉంది కర్ణాటక ఆఫీసే ఏంటిది. ఇదేదో వేరే దేశం వచ్చినట్టు ఉన్నాయిరా. ఇలక్కల్ హౌస్. అవునరా కాంతారా. ఓ అవునవును. కాంతారాయే. బాగుందిరా లొకేషన్. నల్లా ఇరుక్కు. సూపరు. పోన్లేరా ఇంత నడిచినందుకు వర్త్ అవుతుంది. అన్నీ చూడగలుగుతాము. తెలంగాణ వచ్చాంరా. మన తెలుగు స్టేట్కి వచ్చేసాం ఇప్పుడు. అరే ఎట్లా మాట్లాడతారా బాయ్. మా తెలంగాణకి ఎట్లా ఉంటది. మనం కొద్దిగా తక్కువ టైంలో వచ్చాంరా. అందుకు గాబరగా వెళ్ళి చూసేస్తాను కానీ నిదానంగా చూడవలసింది మనం. ఒరిగారా ఓ హార్ట్ ఆఫ్ కర్ణాటక. వెనక్కి చూడరా. పాప దెబ్బ అయిపోతుంది దానికి ఏదైనా అయిందంటే. అది ఎంత అడిగిన ఇవ్వాలి. 10 లక్షలు అడిగిన ఇవ్వాలి, 1 లక్ష అడిగిన ఇవ్వాలి. ఇది ఇంకా ఎక్కువ ఎలా ఉంటారు. గట్టిగా ఉంది ఇది. చెక్కతోటి ఇప్పుడు చెక్క కాదు ఇది. ఇది ప్రత్యేకంగా వేసారంటే ఇదే ఉందండి. టచ్ చేయొద్దు. ఇవి మన చేటలు. ఇంకా పొడుగ్గు ఉంటుంది మన ఊరు చేట అయితే. రేట్ ఉందిరా పైన. వస్తాను. అమ్మా ఎన్నిళ్ళు తిరిగామరా. కాళ్ళు లాగేస్తాను ఇన్నిళ్ళు తిరిగినప్పటికి. ఉండి ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ వచ్చామండు. పద వస్తుంది. ఇప్పుడు ఎంత అందంగా ఉందరా. ఇలాంటి ఇంట్లో పడుకోవాలరా ప్రశాంత్. ఒక రాత్రి అయినా భోజనం చేసి కదా భలే ఉంటుంది చూడడానికి. అంత బాగుందిరా. ఇది బొమ్మల కొలువు అంటారు దీన్ని. బొమ్మల కొలువు అంటారు. పాతవేరా రాగివి కంచువి ఇలాగే ఉంటాయరా. మా అమ్మాయిలు ఇంటి దగ్గర ఉండేది. ఆంధ్ర వేడుతున్నామా మరి. మన గుడిసెలు తెలియదు. నువ్వు ఎప్పుడు శ్రీకాకుళంలో ఇప్పుడు గుడిసెలు చూడలేదురా. మా అమ్మాయిలు మొత్తం సేమ్ ఎలటి గడ్డిల్లే. ఎందుకు మా అమ్మలకి పెచ్చంది ఇలాంటి ఇంట్లో ఉండేవాళ్ళు. మా అమ్మలు ఫస్ట్ ఇలాంటి ఇంట్లో ఉండేవాళ్ళట. ఇప్పుడు ఫస్ట్ వరదలు వచ్చినప్పుడు వాళ్ళు కలెక్టర్ వచ్చినప్పుడు నాకు గొప్ప ఇష్టం రా ఇలాగ ఇలాంటి దగ్గర కూర్చోవాలి. మన దగ్గరే మట్టి గోడలేరా మనవి. మట్టి గోడలే మన ఆంధ్ర ఎక్కువ. ఒకటి నొలక మంచం సేమ్. ముగ్గులు సేమ్ రా. మా అమ్మ వేసినట్టే ఉన్నారా ముగ్గులు సేమ్. ఇగో పేడతో అలికారు అట్టక ఇవన్నీ మందేరా. ఎంత బాగుందో. పెనక అయితే సేమ్ ఇలాగే ఉంటది. ఒరే సూపర్ రా. నిజంగా మా అమ్మాయిల ఇంటి దగ్గర ఉన్నట్టే ఉందిరా. ఈ పొయ్యి ఇవన్నీ చూస్తుంటే. కాకపోతే ఇది చెట్ట కోసం వేసిన పొయ్యి కాబట్టి చిన్నగా ఉంది. ఇంకా పెద్దగా ఉంటుంది మా అమ్మాయిల ఇంటి దగ్గర అయితే. ఈ తడకలు ఆంధ్రలోనే తడకలు గట్రా ఉంటాయిరా. ఉన్నాయి మరి నాకే కూడా గాది వడ్డీ అమ్మ నాలుగైందిరా. గాది చూసి గాది దాన్ని దాచుకోవడానికి. ఇలాంటి గాదులు రోడ్డు మీద బాబు. అప్పుడు రోడ్డు మీద మీద ధాన్యం ఫుల్గా ఉంటాయి. ఎంత వర్షాలు పడినా ధాన్యం పెట్టావు. మళ్ళీ ఆవులు చాలరా. ఆవులు చాలా. ఎద్దుల బండి వాడతాం. ఆవులు చాలా. ఎద్దుల బండి దాచుకునే షెల్టర్. నిజంగా చూస్తుంటే మా అమ్మల ఊరే గుర్తొస్తుంది. అవును ఇంటి దగ్గర కొబ్బరి చెట్లు
ఒరే ఇది అమ్మ ఒరే జీడి చెట్టు చూస్తుంటే సేమ్ మా అమ్మ లేదు గుర్తొస్తుందిరా. సూపర్ అయిపోయినట్టారా. ఎందుకంటే ఇదిగో ఈ టాయిలెట్స్ ఇవి మన ఆంధ్ర తెలంగాణ, ఆంధ్ర గుడిసెలు పెట్టారు, తెలంగాణ ఒక ఇల్లు పెట్టారు, కర్ణాటక కవర్ చేసాము, తమిళనాడు కనెక్ట్ చేసాం, కేరళ ఎక్కువ తిరిగాము, ఇది ఎక్కువ తిరిగాము. కర్ణాటక తక్కువ ఉంది కాబట్టి తక్కువే తిరిగాం, ఆంధ్ర తెలంగాణ ఇంకా తక్కువ ఉంది కాబట్టి వేగంగా అయిపోయింది. ఇదంటే రెస్టారెంట్ లేదు, ఆల్రెడీ వెళ్ళిపోయాం మనం, దగ్గర వెళ్ళి వచ్చేసాము అంతే. మరి రేట్లు లేవు చూడడానికి, అంతే కంప్లీట్ చేసాం, వేగంగా కంప్లీట్ చేసాం. చెమటలు పడితే పెట్టాం కానీ మొత్తానికి ఒకేసారి 4 రాష్ట్రాలు, తెలంగాణ ఆంధ్ర సెపరేట్ కాదు, అదే తెలంగాణ ఆంధ్ర సెపరేట్ కాదు అనుకుంటే ఒకేసారి 5 రాష్ట్రాలు తిరిగాము ఇప్పటికిప్పుడు. అంతే, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్ర, తెలంగాణ. దెబ్బకి చెమటలు పట్టి మరి ఏంటి ఉరుకు పరుగున ఏదో భోజనాలు అయిపోతాయి, పదండి వడ్డీ మన్నట్టు అయిపోయింది. గంటన్నర కావచ్చు. చాలా వేగంగా తిరిగాము, దెబ్బ కాల్ పీకే. దక్షిణ చిత్ర మ్యూజియం మనిషికి 200 టికెట్ కానీ తప్పులేదు బాబా, వర్తే కదా. ఎప్పుడు 4 రాష్ట్రాలు 5 రాష్ట్రాలు ఎప్పుడు తిరుగుతాం ఒకేసారి, అంటే చిన్న మొత్తం రాష్ట్రాలు అన్నీ ఇవ్వలేదు కానీ తప్పులేదు, వర్తే వెళ్ళొచ్చు, బాగుంది.